హమాస్కు ట్రంప్ ఇచ్చినటువంటి వార్నింగ్తో మొత్తానికి హమాస్ దిగి వచ్చినట్లుగా కనిపిస్తోంది. మనందరికీ తెలుసు, ట్రంప్ ఒక బిగ్ వార్నింగ్ ఇచ్చారు. యుద్ధాన్ని ముగించేయాలంటూ హమాస్కు డెడ్ లైన్ పెట్టారు. యుఎస్ కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం 6 గంటల్లోగా గాజా ప్లాన్కు అంగీకరించాలంటూ వార్నింగ్ ఇచ్చారు. యుద్ధం ముగించేందుకు అంగీకరించకపోతే హమాస్కు నరకం చూపిస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు ట్రంప్. ఇజ్రాయిలీ బందీలను రిలీజ్ చేసేందుకు హమాస్ అంగీకరించింది. మనందరికీ తెలిసిందే, నెతన్యాహు ఇజ్రాయెల్ అధ్యక్షుడు అలాగే ట్రంప్ కూర్చొని ఒక 20 సూత్రాలతో ఒక ఒప్పందాన్ని రెడీ చేశారు. హమాస్కి సంబంధించిన ఎవరూ లేకుండా రెడీ చేసి దాన్ని హమాస్కి పంపించి, దీని మీద మీరు సంతకం పెట్టండి లేదా మీ సంగతి తేలుస్తాను, మీకు నరకం అంటే ఏంటో నేను చూపిస్తానంటూ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. ట్రంప్ హెచ్చరికల్ని నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఆయన చేసినటువంటి ఒక పోస్ట్ని నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఈ నేపథ్యంలో హమాస్ కూడా ఖచ్చితంగా యుద్ధానికి వెళ్తుందని అందరూ అనుకున్నారు. అంటే హమాస్ నాయకులు ఎవరూ చర్చల్లో లేకుండా వాళ్ళకి ఒక 20 సూత్రాలను పంపించి, అంటే ఇజ్రాయెల్కి లేదంటే అమెరికాకి ఇష్టమైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనుకోవచ్చు, ఒప్పందానికి సంబంధించి వాటిని పంపించి, మీరు దీని మీద సంతకం పెట్టండి లేకపోతే మిమ్మల్ని నాశనం చేస్తాను, మీ మీద యుద్ధం చేస్తానని చెప్తే, మీకు నరకం అంటే ఏంటో నేను చూపిస్తానని చెప్తే హమాస్ వినదేమో అని అందరూ అనుకున్నారు. హమాస్ కూడా యుద్ధానికి దిగుతుందేమో అని అనుకున్నారు. కానీ ఎక్కడో ఒక చిన్న డౌట్, ఇజ్రాయెల్ని ఎదుర్కోవడానికే నానా కష్టాలు పడుతున్నటువంటి హమాస్కి మరి నిజంగా అమెరికా కూడా యుద్ధంలో దిగితే తట్టుకోగలిగే శక్తి ఉంటుందా? రాత్రికి రాత్రి హమాస్ని పూర్తిగా లేకుండా చేయగలిగే శక్తి అమెరికాకు ఉంది. అవునన్నా కాదన్నా ఇది నిజం. ప్రపంచంలోనే అత్యంత సుసంపన్నమైన దేశంగా, ఆయుధాలను కలిగినటువంటి దేశంగా, మోస్ట్ పవర్ఫుల్ కంట్రీగా ఉన్నటువంటి అమెరికా నిజంగా హమాస్తో యుద్ధానికి దిగితే హమాస్ తట్టుకోగలదా? ఖచ్చితంగా తట్టుకోలేదు. ఈ నేపథ్యంలో హమాస్ కూడా కొంత ఆలోచించినట్లుగా తెలుస్తుంది. అయితే కొన్ని విషయాలు, ఆ 20లో కొన్ని విషయాలను మాత్రం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది అన్నారు. ఖైదీల్ని వదిలిపెడతామన్నారు. అలాగే గాజాకి సంబంధించి ముఖ్యంగా పాలస్తీనియన్ టెక్నికల్ టీమ్కి హ్యాండిల్ చేయడానికి మేము వదిలేస్తున్నాం అంటూ, ఆ రైట్స్ ఇస్తున్నామంటూ కూడా చెప్పారు. సో మొత్తానికి కొంత పీస్ అనేది అక్కడ కనిపిస్తుంది. హమాస్ కూడా ముందుకు రావడం, పూర్తిగా రాకపోయినప్పటికీ కొన్ని విషయాలను చర్చిద్దాం, కానీ కొన్ని విషయాలకు మేము సంసిద్ధంగా ఉన్నాం, శాంతికి మాత్రం మేము సంసిద్ధంగా ఉన్నామంటూ ప్రకటించడంతో మొత్తానికి శాంతి నెలకొల్పబడుతోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ట్రంప్ అనుకున్నట్లుగా ఇప్పుడు ఇజ్రాయెల్ హమాస్ మధ్య ఉన్నటువంటి యుద్ధాన్ని ఆపితే, అంటే కేవలం 2 రోజులు మాత్రమే సమయం ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ 2 రోజుల్లో కనుక సంతకం పెట్టకపోతే నరకం అంటే ఏంటో నేను చూపిస్తానన్నారు. దేనికోసం 2 రోజులే సమయం ఇచ్చారు? ఎందుకని కేవలం 2 రోజులే సమయం అంటే, అక్టోబర్ 10న నోబెల్ శాంతి బహుమతిలో ఎవరెవరికి విన్నర్సో వాళ్ళకి సంబంధించినటువంటి లిస్ట్ రిలీజ్ అవబోతోంది. ఈ నేపథ్యంలో శాంతి బహుమతి ఎవరు గెలుచుకున్నారో లిస్ట్ రిలీజ్ అవబోతుంది. కాబట్టి ఈలోగా తాను ఒక యుద్ధాన్ని, భారీ యుద్ధాన్ని ఆపి, ఇదిగో నేను శాంతి దూతని అని ప్రకటించుకోవాలి. కాబట్టి అప్పుడు నోబెల్ శాంతి బహుమతి వస్తుందని ట్రంప్ కలలు కంటున్నాడు. కాబట్టి దానికోసం అతి తక్కువ సమయం హమాస్కి ఇచ్చారు. ఇది క్లియర్గా ఉంది. మరోవైపు హమాస్ కూడా శాంతిని కోరుకుంటోంది. ఇక యుద్ధం చాలనుకుంటోంది. ఆయుధాలని త్యజించడానికి రెడీ అయ్యారు. అలాగే గాజా మీద తమ అధికారాన్ని తగ్గించుకోవడానికి సిద్ధమయ్యారు. సో ఓవరాల్గా శాంతి నెలకొల్పబడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ జరిగిన తీరు ఎలా ఉంది? ఇది ఇక్కడితో ఆగిపోతుందా అంటే చెప్పలేం. ప్రస్తుతానికి ఖచ్చితంగా శాంతి కనపడుతోంది. కానీ మళ్ళీ ఒకసారి ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉంటాయా? హమాస్ తగ్గింది కదా అని ఇజ్రాయెల్ తన దూకుడిని పెంచితే, గాజా స్ట్రిప్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ రేర్ ఎర్త్ మెటల్స్ కోసం, ఆయిల్ కోసం ఇజ్రాయెల్ దూకుడుగా వ్యవహరించి అక్కడ పూర్తిగా తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తే ఏం జరగబోతోంది అనేదే ఇక్కడ చాలా కీలకంగా మారింది. మరోవైపు ఈవెన్ సెటిల్మెంట్కి సంబంధించి ఏం చేయబోతోంది ఇజ్రాయెల్? మరి దీనికి సంబంధించి క్లారిటీ ఉందా? పూర్తి స్థాయిలో గాజా తమ స్వాధీనం చేసుకోబోతోందా? మరి పాలస్తీనం ఈ నినాదం ఏమైపోతుంది? ఇలా చాలా అంశాలు, అంటే వాళ్ళకంటూ ప్రత్యేకంగా తమ ప్రాంతం తమకు వదిలేయండి అని చెప్తున్న నేపథ్యంలో మరి పూర్తి స్థాయిలో తమకు హక్కులు ఇస్తారా?
వాళ్ళ ప్రాంతం మీద. ఇవన్నీ చర్చలు జరగాల్సి ఉంది. ఇప్పటికిప్పుడు ముందు మీరు సంతకం పెట్టండి, నాకు టైం లేదు, నోబెల్ శాంతి బహుమతి కావాలి నాకు అని చెప్పేసి ట్రంప్ వాళ్ళని కన్విన్స్ చేశారు. లేదంటే మీ మీద యుద్ధం చేస్తానన్నారు. అంతే తప్ప ఇది శాంతి ఒప్పందం ఎలా అవుతుంది? శాంతి ఒప్పందానికి ఉండాల్సిన లక్షణాలు ఈ ఒప్పందానికి ఎక్కడున్నాయి అసలు? ఒక ఇద్దరు గొడవ పడుతున్నప్పుడు ఎవరో ఒకరితో మాత్రమే చర్చలు జరిపి వాళ్ళకి నచ్చినట్లుగా ఒక అగ్రిమెంట్ రాసి ఈ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టకపోతే నిన్ను చంపేస్తాను అని రెండో వాళ్ళని కనుక బెదిరిస్తే, నీ మీద యుద్ధం చేస్తానని, నిన్ను నాశనం చేస్తానని బెదిరిస్తే అది శాంతి ఒప్పందం ఎలా అవుతుంది? కేవలం ఇది తమ ఆధిపత్య ధోరణి, అంతకు మించి వేరే ఏం కాదు. సో ఇది పూర్తిగా ఇప్పుడు చల్లారిందంటే లేదు, తాత్కాలికంగా చల్లారింది. కానీ మున్ముందు ఖచ్చితంగా సమస్య మరొకసారి తెర మీదకి వచ్చే అవకాశం ఉంది. మరొకసారి యుద్ధ వాతావరణం కనిపించే అవకాశం ఉంది. మరి అప్పుడు కూడా అమెరికా ఇదే ఇంట్రెస్ట్ చూపిస్తుందంటే చెప్పలేం. ఒకవేళ నిజంగా రేపు ట్రంప్కి కనుక నోబెల్ శాంతి బహుమతి వచ్చింది అనుకుంటే ఇక పట్టించుకోరు. మళ్ళీ మీ ఇష్టం, మీ గొడవలు మీరు పడండి, నాకెందుకు, నాకు రావాల్సింది నాకు వచ్చింది కదా అనే అవకాశం ఉంటుంది. కేవలం ఇప్పుడు యుద్ధాన్ని ఆపాలి, శాంతి బహుమతి పొందాలి, నోబెల్ శాంతి బహుమతి. దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ టార్గెట్. అదే తప్ప శాంతి నిజంగా శాంతి టార్గెటా? అదే టార్గెట్ అయితే ఇరుపక్షాలని కూర్చోబెట్టి మాట్లాడతారు కదా. రేపు మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు వస్తే అప్పుడు ఇన్వాల్వ్ అవుతారా అంటే చెప్పలేం, ఖచ్చితంగా చెప్పలేం. సో మీ అభిప్రాయాలు కూడా మాతో పంచుకునే ప్రయత్నం చేయండి ఈ విషయం మీద. ఒకసారి ట్రంప్ ఏం పోస్ట్ చేశారు అనేది నేను మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. అంటే హమాస్ని ఎలా బెదిరిస్తున్నారు అనేది నేను మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. స్క్రీన్ మీద కూడా నేను మీకు చూపిస్తున్నాను. Hamas has been ruthless and violent threats for many years in Middle East. They have killed and made lives unbearably miserable, culminating with the October 7th massacre. In Israel, babies, women, children, old people and many young men and women, boys and girls getting ready to celebrate their future lives together. As retribution for the October 7th attack on civilization, more than 25,000 Hamas soldiers have already been killed. Most of the rest are surrendered and military trapped, just waiting for me to give the word go for their lives to be quickly extinguished. As for the rest, we know where and who you are, and you will be hunted down and killed. I am asking that all innocent Palestinians immediately leave this area of potentially great future death for the safer parts of Gaza. Everyone will be well cared for by those that who waiting to help. Fortunately for Hamas, however, they will be given one last chance. Antu cheptunnaru. Great, powerful and very rich nations of Middle East and surrounding areas beyond, together with the United States of America, have agreed with Israel signing on the peace after 3,000 years in the Middle East. This deal also spares the lives of all remaining Hamas fighters. The details of the document are known to the world, and it is a great one of all. Well, will have peace in the Middle East one way or the other. The violent bloodshed will stop. Releases the hostages, all of them, including the bodies of those that are dead. Now, an agreement must be reached with the Hamas by the Sunday evening at 6 p.m. Washington DC time. Washington DC prakaram maaku reach avali antunnaru. Every country has signed on. If this last chance agreement is not reached, all hell like no one has ever seen before will break out against Hamas. There will be peace in the Middle East one way or another. Thank you for your attention to this matter. President Donald J. Trump. So this is the post. Trump చేసినటువంటి పోస్ట్ ఇది. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పీస్ నెలకొల్పబడుతుంది. కానీ ఒప్పుకుంటే మీ ప్రాణాలు రక్షించబడతాయి, లేదంటే మీ ప్రాణాలు తీసి నేను యుద్ధాన్ని ఆపుతాను. ఇది ట్రంప్ చేసినటువంటి హెచ్చరిక. ఇది ట్రంప్ చేసినటువంటి శాంతి ఒప్పందం.
నేను ఒక ఒప్పందం చేస్తున్నాను, నీ శత్రువుతో నేను ఒక ఒప్పందం చేస్తున్నాను, దానికి నువ్వు అంగీకరించాలి, లేదంటే నువ్వు అయిపోయినట్టే. మర్యాదగా సంతకం పెట్టు, లేదా మిమ్మల్ని అందరినీ ఒక్కొక్కరిని ఎక్కడెక్కడున్నారో దాగి ఉన్న వాళ్ళని కూడా ఏరి వెతికి అందరినీ నామరూపాలు లేకుండా చేసేస్తానంటూ హెచ్చరించారు. దిస్ ఈజ్ ద వే ఆఫ్ పీస్. డొనాల్డ్ ట్రంప్స్ వే ఆఫ్ పీస్, మేకింగ్ పీస్ ఇది. సో ఇద్దరు గొడవ పడుతుంటే ఒకరిని బెదిరించి బలవంతంగా వాళ్ళతో ఒప్పించడమే పీస్కి ఒక విధానమా, పద్ధత? ఇది ఇలాగే ఉంటుందా? రేపన్న రోజున హమాస్ మీద ఇజ్రాయెల్ ఆధిపత్యం పెరిగిన రోజున మరొకసారి తిరగబడరా? 3000 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి ఈ హింసకు నేను చరమగీతం పాడాను అని చెప్తున్నటువంటి ట్రంప్ నిజంగానే ఇదే కమిట్మెంట్ రేపు నోబెల్ శాంతి బహుమతి ప్రకటించిన తర్వాత కూడా ప్రకటిస్తారో లేదో మనకు తెలియదు. అంటే ట్రంప్కి వస్తుందో లేదో మనకు తెలియదు, రావచ్చు రాకపోవచ్చు. వస్తే వచ్చిన తర్వాత ఇలాగే కమిటెడ్గా ఉంటారా? రాకపోతే ఎలాగో రాలేదు కాబట్టి అప్పుడు మరి ఇలా కమిటెడ్గా ఉండగలుగుతారా? గతంలో మరి యుద్ధాల్లో ఇంత ఇన్వాల్వ్మెంట్ ఎందుకు లేదు? ఎందుకు ఈ మధ్య ఉంది?